నమస్తే ఫ్రెండ్స్, మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. తెలుసుకుందాం శీర్షికలో ఈరోజు ఒక విజ్ఞాన శాస్త్ర అంశము, ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మరి మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మనం మండే కొవ్వొత్తిని మనం నిటారుగా పట్టుకున్నా, వంచి పట్టుకున్నా, తలక్రిందులుగా పట్టుకున్నా మంట మాత్రం పైకే వస్తుంది. కారణం ఏమిటి? మంట పైకే లేస్తుందేం అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. మరి ఒకసారి ప్రశ్న: మండే కొవ్వొత్తిని మనం నిటారుగా పట్టుకున్నా, వంచి పట్టుకున్నా, తలకిందులుగా పట్టుకున్నా మంట పైకే వస్తుంది. కారణం ఏమిటి? మంట పైకి లేస్తుందేం? మరి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. మంటలు పైకే ఎగిసి పడడానికి కారణం ఒక విధంగా గాలే. మంట మండుతున్నప్పుడు అది తన చుట్టూ ఉన్న గాలి పొరలను వేడెక్కిస్తుంది. దాంతో ఆ గాలి సాంద్రత తగ్గుతుంది. అప్పుడు తేలికైన గాలి అక్కడి నుంచి వేగంగా నిలువుగా పైకి పోతుంది. గాలిలోని ఆక్సిజన్ క్రొవ్వొత్తిని మండిస్తుంది. అందువల్ల మంట చుట్టూ ఉన్న ప్రదేశంలో పీడనం తగ్గుతుంది. పీడనం తక్కువగా ఉన్న ఆ ప్రదేశంలోకి దూరాల్లో ఉండే చల్లని గాలి వచ్చి చేరుతుంది. వేడెక్కి పైకి పోయే గాలి వేగం దూరం నుంచి మంట వైపు వచ్చే గాలి వేగం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇదంతా నిరంతరం జరుగుతూ మంట చుట్టూ ఉన్న గాలులు వేగంగా పైకి పోవడం వలన వాటితో పాటే మంట ఎప్పుడు పైకే లేస్తుంది. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, మండే కొవ్వొత్తిని మనం నిటారుగా పట్టుకున్నా, వంచి పట్టుకున్నా, తలకిందులుగా పట్టుకున్నా మంట పైకే వస్తుంది. దీనికి కారణం తెలుసుకున్నాం. మంట పైకి లేవడానికి కారణం శాస్త్రీయ పరిజ్ఞానంతో చక్కని సమాధానం తెలుసుకున్నాం. మరి ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఇలాగే ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.